పరిష్కార మార్గం ఆలోచించకుండా ప్రభుత్వం ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఆలోచించుంటే ఇన్ని లీక్లు అయి ఉండేవి కాదు కదా. ఇప్పుడు వీళ్ళు మాత్రం పరిష్కారం ఏం చూపించారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే కాకుండా ఇప్పుడు కమిటీ వేయడం నిర్వహించాలనుకోవడం ఇదంతా పరిష్కారం. పంజాబ్ లో లీక్ అయింది, కర్ణాటకలో లీక్ అయింది. ఏంటి ఎవరు దీనికి ఒకటే పరిష్కారం? నేనైతే క్లియర్ గా ఫీల్ అయ్యేది, ఇది రాజీనామా అన్నప్పుడు డైవర్షన్ ఉద్యమకారులే చేశారు. ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే లీక్ చేసిన వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ యువతరమా లీక్ చేసి దొరికారు చూడండి, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టాలి, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి, వాళ్ళ ఆస్తులు లాక్కోవాలి. రకంగా ఎన్టీఏ తప్పిదం అనుకోవాలి, ఇది ఎన్టీఏ నిర్లక్ష్యం అనుకోవాలి. నేను అనేది అదే, ఎన్టీఏలో వాడు చేసినప్పుడు వాడిని అరెస్ట్ చేస్తారు, వాడి మీదకి వెళ్ళి కొట్టు. ఎన్టీఏ కమిటీ చేయలా, అందులో 3-4 దొంగలు చేసి వాళ్ళ ఇల్లు పగల కొట్టు అంటా నేను. వాళ్ళని తగలబెట్టు, వాళ్ళని కొట్టు, సిగ్గు వస్తుంది, భయపడతారు రెండోసారి తప్పు చేయడానికి. ఇప్పుడు ఏమవుతున్నది, వీళ్ళందరూ సేఫ్, మంత్రి దొంగ సేఫ్ అయ్యాడు, మనం పోలీసుని తీసుకెళ్ళాం, వీళ్ళని కూడా సస్పెండ్ చేసినట్టు 42 మందిని చేస్తారు. అది ఏముంది ఉపయోగం దాంతో? నేను అనేది ఏంటంటే ఈ సమస్య, ఎందుకంటే దొంగతనం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే వ్యభిచారం జరిగింది కాబట్టి ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటే ప్రతిదీ వ్యభిచారం చేసేదల్లా ప్రధానమంత్రిని తీసుకెళ్ళి నన్ను ఎందుకు అంటది, దొంగతనం చేసిన వాడు నన్ను ఎందుకు అంటావు, ప్రధానమంత్రి అడుగు అంటాడు. ఇది కాదు కదా సమస్యకి పరిష్కారం. భయం పడాల, భయం లేదు వ్యవస్థలంటే, అరెస్ట్ చేస్తారు, రేపు పొద్దున బెయిల్ మీద. ఇందులో ఒక డౌట్, మామూలుగా ఇప్పుడు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకత లోపం ఇక్కడ కనిపిస్తుంది, దాని మీద ఓకే సస్పెండ్ చేశారు కానీ